హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము మరో అన్బాక్సింగ్ చేద్దాము. అది ఏంటంటే డెల్ ఆప్టికల్ బ్లూటూత్ మౌస్. ఇది మనం అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం. సో ప్యాకేజ్ అనేది ఎప్పటిలాగే పర్ఫెక్ట్గా ఉంది. సో మోస్ట్ సెక్యూర్డ్ వే వాళ్ళు ప్యాకేజ్ అనేది మనకు సెండ్ చేస్తారు అమెజాన్ నుంచి. సో మరి చూద్దాం ఈ బ్లూటూత్ మౌస్ ఎలా ఉందో ఏంటో. నేనైతే ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. డెల్ అనేది అందరికీ తెలిసిన ప్రోడక్టే. సో ఎక్కువ లైఫ్ ఉంటుంది. సో చూద్దాం. కవర్ లేదు. సో డెల్ మౌస్ అవుతుంది. బిల్ ఇచ్చారు. సో ఇది డెల్ వైర్లెస్ మౌస్ ఇది. సో బాక్స్ కూడా సో ఇక్కడ బాక్స్ పైన WM018 మోడల్ నెంబర్ ఇచ్చారు. సో డెల్ బ్రాండింగ్ అయితే ఉంది దీని మీద సైడ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి రిలయబుల్ వైర్లెస్ ప్రొడక్టివిటీ అండ్ దాని గురించి రాస్తున్నారు. సో 2.4 GHz RF వైర్లెస్ అనేది విత్ నానో రిసీవర్ తోటి ఉంటుంది ఇది. సో 1000 DPI విత్ LED ఆప్టికల్ సెన్సార్. సో బ్యాటరీ లైఫ్ కూడా మనకి బాగా ఇచ్చాడు. 12 months బ్యాటరీ లైఫ్ డిపెండింగ్ ఆన్ యూసేజ్. బట్ ఓకే, అది అందరికీ తెలిసిందే మనం ఏ రకంగా యూజ్ చేస్తామో. సో దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది. ఓకే, సైడ్ ఏదో ఇచ్చాడు. ఓకే, బ్యాటరీ కూడా ఇన్సైడే ఇచ్చాడట. చూద్దాం మరి ఎలా ఉంటుందో. సో MRP వచ్చేసేటప్పటికి ఇది 1299 అని ఉంది. బట్ ఇది మనకు వచ్చేసేటప్పటికి అరౌండ్ 500 to 600 మధ్యన పడింది. చూద్దాం ఏముంటుందో. దీన్ని కూడా ఓపెన్ చేసి ఒక్కసారి. సో ఓకే, కంపెనీ సీల్ కూడా ఉంది. మీరు ఒకవేళ కొన్నప్పుడు ఎప్పుడైనా అమెజాన్లో కానీ దీంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ కంపెనీ సీల్ లేకపోతే దాన్ని యాక్సెప్ట్ అయితే చేయద్దు. ఇది అనేది కంపల్సరీగా ఉండాలి. ఓపెన్ చేస్తున్నాం మనం ఇక్కడ. చూద్దాం ఎలా ఉంటుందో ఇది. దీనికన్నా ముందు నేను ఒక డెల్ నార్మల్ వైర్డ్ మౌస్ అనేది అన్బాక్సింగ్ చేసిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో. అది కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మీరు కామెంట్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి, మీకు ఐడియా వస్తుంది. వైర్డ్ మౌస్, బట్ అది కూడా చాలా మంచి ప్రోడక్ట్ డెల్ నుంచి. సో ఒకసారి చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీ యూసేజ్ని బట్టి మీరు వైర్డా వైర్లెస్ అనేది ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ ఉంది. ఓకే ఓకే అండి మౌస్. సో ఓకే, బాక్స్లో ఏం లేదు. ఓకే, ఇదైతే ఇచ్చేసాడు వైర్లెస్ మౌస్. సో ఇక్కడ డెల్ బ్రాండింగ్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. డెల్ బ్రాండింగ్ అయితే ఉంది. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, సో స్క్రోల్ బటన్. నైస్ మెటీరియల్ అయితే బాగుంది. సో దీంతో పాటు డెల్ యొక్క కిక్ స్టార్ట్ గైడ్ అనేది చేశారు. సో ఇంకా ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది ఉంటుంది. సో ఓకే, స్టిక్కర్ రిమూవ్ చేసి బ్యాటరీ అనేది పెట్టాలి. అది ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను డీటెయిల్గా. సో ఇది ఒక డెల్ యొక్క వారంటీ కార్డ్ ప్లస్ సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఎలా వాడాలి ఏంటి అనేది. సో రేపు అందరికీ తెలిసే ఉంటుంది. సగంలో మౌస్ అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏమున్నాయి బాక్స్లో ఇంకా అంటే. ఓకే, సో ఇప్పుడు బ్యాటరీ కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇన్సైడ్ బ్యాటరీ కూడా ఇచ్చేస్తారు రాసినట్టు. సేల్ అని రాసిస్తున్నారు. డ్యూరాసెల్ బ్యాటరీ. సో డ్యూరాసెల్ అందరికీ తెలిసింది. ఇది కూడా ఒక మంచి బ్రాండెడ్ బ్యాటరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ లైఫ్ కూడా పెరగచ్చు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి యూస్ చేద్దాం. సో నేను స్టిక్కర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, నేను అయితే చేసాను. చూద్దాం ఎక్కడ ఉందో. ఓకే, నేను ఇలా ఓపెన్ చేసి
ప్లస్ మైనస్ చూసుకొని వేసుకోండి. సో ఈ సైడ్ రాసున్నాడు సింబల్, మీరు చూసే ఉంటారో నాకు రైట్ సైడ్. సో ఇలా వేసేసుకోవచ్చు మనం బ్యాటరీ వేసేసుకున్నాం. బ్యాటరీ మనం చూద్దాం. ఇది లాగడానికి మరి బ్యాటరీ ఇక్కడ అవసరం అనుకుంటా. తీసేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఒక ప్లాస్టిక్ స్ట్రిప్ లాంటిది ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో ఎప్పుడైనా మనకు బ్యాటరీ అయిపోయింది రీప్లేస్ చేయాలన్నప్పుడు సింపుల్గా దీన్ని ఇలా పైకి అంటే వస్తుంది. సో మళ్ళీ క్యాప్ అనేది పెట్టేద్దాం మనం. ఓకే, ఈ బ్లూటూత్ మాడ్యూల్ అనేది దీనికి ఇచ్చారు. సో ఇది బ్లూటూత్ మాడ్యూల్. ఓ డెల్ అని రాస్తున్నారు అక్కడ అవుతుంది కదా. చెప్పేసాను, ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. ఓకే, చూస్తున్నారు కదా బ్లింక్ అవుతుంది అది చాకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము నా ల్యాప్టాప్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది చెప్తాను. సో ఓవరాల్గా అయితే గుడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ డెల్ అండి, ఇది చాలా బాగుంది. సో మీకు పట్టుకున్న ఫీలింగ్ అయితే కూడా ఉంది. మౌస్ ఉంది, ఓకే, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది ఇది. ఈ మాడ్యూల్ కూడా ఇచ్చారు. సో దీన్ని ఒకసారి కనెక్ట్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నేను కంపేర్ టు వైర్డ్ మౌస్ అనేది ఒక్కసారి చెక్ చేసి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇది నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను, చూద్దాం ఈ మాడ్యూల్. సో కనెక్ట్ అయితే చేశాను. సో ఒక్కసారి ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ కనెక్ట్ చేశాను మౌస్. సో మళ్ళీ మౌస్ పాయింటర్ ఆన్ చేసి స్క్రీన్ మీద ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, కనెక్ట్ అయితే చేసానండి, చూద్దాం ఎలా ఉందో. ఎస్, నన్ను ఇంకేమి ఇన్స్టాలేషన్ ఇంకా ఏమి ఎక్స్ట్రాగా ఏం అడగలేదు. సో మౌస్ అనేది అయితే చాలా బాగుంది. సో చాలా స్పీడ్గా కూడా ఉంది, చూడొచ్చు మీరు. రైట్, ఓకే, పేజ్ స్క్రోలింగ్ కూడా చూడొచ్చు మీరు, అప్ అండ్ డౌన్ అంతా కూడా చాలా బాగుంది ఇది. సో నేను ఎక్సెల్ ఒకసారి టెస్ట్ చేసి చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఎస్, నా ఛానల్లో ఉన్న వైర్డ్ మౌస్, డెల్ వైర్డ్ మౌస్ గురించి కూడా నేను అన్బాక్సింగ్ ఇచ్చున్నాను, అది కూడా ఒకసారి చూడండి. మీకు కంపారిజన్ అనేది తెలుస్తుంది దీని గురించి దాని గురించి. ఓవరాల్గా అయితే డెల్ నుంచి వచ్చి ఇది ఒక గుడ్ ప్రోడక్ట్. సో వైర్డ్ అది లేకుండా మీరు ఏదైనా ఆఫీస్ వర్క్ కానీ మీ పర్సనల్ వర్క్ కానీ చేసుకోవడానికి అయితే ఇది చాలా సూటబుల్ థింగ్ అండి, చూడొచ్చు మీరు ఒకసారి. సో చాలా బాగుంది మౌస్ అనేది. డెల్ అనేది ఓవరాల్గా మంచి కంపెనీ, అది అందరికీ తెలిసింది. దీని బ్యాక్ సైడ్ మీరు ఒకసారి చూపిస్తున్నాను, లేజర్ లైట్ అనేది ఎలా బ్లింక్ అవుతుందో చూడండి ఒకసారి. సో ఇదైతే చాలా బాగుంది, చూసుకోవచ్చు ఎంత వోల్టేజ్లో ఇది అనేది ఉందనేది. ఒకసారి మనం ఆఫ్ చేసి మళ్ళీ కూడా చూద్దాం దీన్ని. మొత్తానికైతే ఇది చాలా చాలా అంటే చాలా గుడ్ ప్రోడక్ట్. మరి నేను ఆర్డర్ చేసి దీన్ని వాడుతున్నాను ప్రస్తుతానికైతే. దీని పర్ఫార్మెన్స్ కూడా మీకు ఇప్పుడే చూపించాను. సో కావాలనుకుంటే దీని లింక్ కూడా నేను అమెజాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకుంటే ఎవరైనా వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు రీడైరెక్ట్ అవుతుంది, మీరు వెళ్ళి కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు. ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుందండి ప్రోడక్ట్, చూడొచ్చు మీరు. డెల్ వైర్లెస్ మౌస్ అండి ఇది. ఎస్, అలాగే ఒకసారి మళ్ళీ మోడల్ నెంబర్ కూడా చెప్తాను మీకు. సో ఇది వైర్లెస్ మౌస్ చూసారు కదా.
WM118 అండి మోడల్. వీడియోలో ఇంకో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మరో అన్బాక్సింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం అన్బాక్స్ చేసేది ఇది OnePlus Buds 3R. ఓకే, OnePlus Buds ఆల్రెడీ 2R వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. సో ఇది OnePlus Bud 3 Pro కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. సో దీన్ని అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది OnePlus Buds 3 Pro. యాక్చువల్లీ వీళ్ళు బిల్డ్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. నేను Buds 2 Pro కూడా యూజ్ చేశాను. సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు సరౌండ్ సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, వోకల్స్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి దీంట్లో. సో ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఇది వచ్చేసి నాకు అరౌండ్ 3000 పడింది. అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. సో ఒకసారి అయితే చూసేద్దాం దీన్ని అన్బాక్స్ చేసి ఏమున్నాయో. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇవాళ మరో ప్రోడక్ట్తో నేను ముందుకు వచ్చాను. ఏంటంటే వోల్ట్ హెడ్సెట్ ఇది. సో దీని అన్బాక్సింగ్ అనేది చూద్దాం మనం ఎలా ఉంటుంది. సో ఏ ఫీచర్స్తో ఉన్నాయి, మనం కొనొచ్చా కొనకూడదా, సో డైలీ యూసేజ్లో ఉపయోగపడుతుందా లేదా అని చూద్దాం. సో ఇది మనం కొన్న బోల్ట్ హెడ్సెట్. ఇది బోల్ట్ యాంకర్ అని రాస్తున్నారు టైప్ ఆఫ్ ఇది. సో నీట్గా ప్యాకేజ్లో, కంపెనీ ప్యాకేజ్లో అయితే వచ్చింది. దీని ఫీచర్స్ వచ్చేసి ఎక్స్ట్రా బాస్ అనేది ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. ఇది కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ అంటే యాక్టివ్ కీస్ అనేవి ఉంటాయి దీనికి. సిరి అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో దీంట్లో నుంచే మనం ఒకసారి ట్యాప్ చేస్తే ఐఫోన్కి కానీ లేదంటే గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ కానీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. స్టీరియో కాలింగ్ అండ్ మైక్. సో బేసిక్గా ఇది ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్తో వస్తుంది కాబట్టి బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో ఇది ఒక యాంకర్ అనేది ఒక ఏమంటారు దీన్ని, ఒక వెరైటీ. ఇది బోల్ట్ అనే దాంట్లో బోల్ట్ అనేది ఒక మంచి కంపెనీ. సో సో దీన్ని అన్ని రకాలుగా రీసెర్చ్ చేసి నేను తీసుకున్నాను. ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది, ఏంటి ఇన్సైడ్ ద అన్బాక్సింగ్, ఏమేమి ఇచ్చారు అనేది. సో స్టే ట్యూన్. సో ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం.
ప్యాకేజ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఇదంతా లామినేషన్ ప్యాకేజ్, కంపెనీ ప్యాకేజీలో వచ్చింది. ఇది ఓపెన్ చేసి సో ఇలా ఇచ్చాడు. నేను ఓకే, ఒకసారి చూద్దాం ఈ ముందు ఎలాంటివి ఇచ్చాడు ఇన్సైడ్. బాక్స్ అయితే మంచి సాలిడ్ గా ఇచ్చాడు. ఓకే, వండర్ఫుల్ అండి, చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా ఒక పౌచ్ కూడా ఇచ్చేస్తారు హెడ్సెట్ కని. సో బాక్స్లో ఇంతకు మించి ఇంకేం లేదు. సో ఇది ఎంటీ బాక్స్ అవుతుంది. ఓకే, సో అనేది యాంకర్. సరే చూద్దాం, ఇక్కడ ఓపెన్ చేసి. చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చాడు. ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. వావ్, రైట్, డైరెక్ట్గా మనకి హెడ్సెట్ అయితే ఇచ్చాడు. సో ప్రీమియం స్పాంజ్ అయితే ఉందండి. సో చెవులకి పెట్టుకున్నప్పుడు స్ట్రెయిన్ అయితే కాదు ఇది. సో బోల్ట్ అనేది దీని బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ ఛార్జింగ్ కి సి టైప్ కేబుల్ ఇచ్చారు. ఇందాక మనం అనుకున్నాం కదా, ప్లే అండ్ నెక్స్ట్ కాల్ కి, బటన్స్ కి, ఆన్ ఆఫ్ కి, సో గూగుల్ అసిస్టెంట్ మరి సిరికి, సో ఇవి ఆప్షన్స్ అయితే, ఈ బటన్స్ అయితే ఇచ్చారు సైడ్. సో ఇది ఏఎన్సీకి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కి మీకు కనబడుతుంది అనుకుంటున్నాను వీడియోలో. ఏఎన్సీ ఆన్ ఆఫ్ కూడా ఇచ్చారు డైరెక్ట్గా ఏఎన్సీ. సో ఇది వైర్లెస్ కాదు, మనం కేబుల్ ద్వారా 3.5mm కేబుల్ ద్వారా కూడా దీన్ని అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది 2-in-1 యూసేజ్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను క్యారీ చేసుకునేటప్పుడు కూడా ఆ ప్రాబ్లం లేకుండా ఇచ్చారు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా నచ్చింది దీంట్లో. సో ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఓకే ఎలా యూజ్ చేయాలి, యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఒక వారంటీ కార్డు ఇచ్చారు అనుకుంటా. ఓకే, ఎస్, 15 months వారంటీ కోసంగా ఇది స్కాన్ చేసి చూడమన్నారు. రైట్, సో ఇది ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఎలా వాడాలి ఏంటనేది, ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి అనేది. సో ఇదంతా పక్కన పెడదాం. సో ఇది ఏది ఇచ్చారంటే దీంట్లో ఒక సి టైప్ ఛార్జింగ్ కేబుల్, ఇందాక చూపించాను కదా, 3.5mm జాక్ ఇచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే మనం కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఒకవేళ ఇన్ కేస్ ఛార్జింగ్ అయిపోయినా కూడా దీని ద్వారా కనెక్ట్ చేసుకొని మనము కాల్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ వినొచ్చు. సో ల్యాప్టాప్ యూజర్స్కి చాలా అంటే చాలా ఫైన్గా ఉంటుంది, ఈవెన్ దో మొబైల్ యూజర్స్ కూడా. సో దీని మీద మంచి రేటింగ్ అయితే ఉందండి, చాలా అంటే ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం లుక్ ఉంది. నేనైతే అసలు ఈ కేసు ఇలా ఇస్తారని అయితే అనుకోలేదు, నార్మల్గా బాక్స్లో హెడ్సెట్ ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఇది చాలా అంటే చాలా ప్రీమియం లుక్తో ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే ఇది ఇలా ఉండడం వల్ల విరిగిపోవడం అలాంటివి ఉండవు. సో ప్రీమియం స్పాంజీ క్వాలిటీ అంతా బాగుంది దీంట్లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కొనుక్కోవాలనుకుంటే కంపల్సరీగా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు మీరు. సో ఇది వచ్చేసి 40mm బూమాక్స్ డ్రైవర్స్ అండి. ఇది వాటర్ రెసిస్టెన్స్, IPX5 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది వచ్చేసి స్వెట్ ప్రూఫ్ స్పాంజ్. సో చాలా క్వాలిటీ ఉందండి, స్వెట్ ప్రూఫ్ స్పాంజ్. సో గేమింగ్ ఆడుకోవడానికి కానీ ఇది బాగుంటుంది. 30 hours ప్లేబ్యాక్ బ్యాటరీ టైం అనేది ఇస్తుంది ఇది వైర్లెస్ ద్వారా. సో దీనికి సంబంధించింది అయితే బ్రైట్ ఫీచర్స్ గురించి నేను చెప్తున్నాను బ్రీఫ్గా. ఫీచర్స్ అనేవి ఇన్ డెప్త్ అనేది నేను స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను, నేను ఎగ్జాక్ట్లీ మీకు ఐడియా అవుతుంది. సో వీడియోతో పాటు మీరు అన్నీ కూడా చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చూసే అన్బాక్సింగ్ బాష్ డ్రిల్ మిషన్.
ఆలస్యం చేయకుండా ఇది దీని మోడల్ ఏంటి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, బాక్స్లో ఏమేమి ఇచ్చారు, సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా లెట్ us స్టార్ట్. మీరు కనుక చూసుకుంటే బోష్ అనే బ్రాండింగ్తో వచ్చింది. బోష్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. బహుశా ఇది ఒక నెంబర్ 1 టూల్స్ మ్యానుఫ్యాక్చరర్. అదేవిధంగా కొన్ని ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తుంది. ఆబ్వియస్లీ వీటి ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ అనేది అలాగే ఉంటుంది. సో ఈ డ్రిల్ మిషన్ అనేది మీరు పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ యూజ్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఒక మంచి సాలిడ్ బ్రీఫ్ కేస్తో ఇచ్చాడు. నైస్ ప్లాస్టిక్, బోష్ అనే సింబల్తో ఉంది. సో ఇలా ఉంది. రావడం ఇలాగే వచ్చింది ఇది అమెజాన్ నుంచి. సో దీని సైడ్ యాంగిల్ ఇవన్నీ చూసి లోపల ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇట్లా మీరు బాక్స్ కనుక చూస్తే నేను సైడ్ ఇలా పెట్టాను. చూడండి, ఇక్కడ మొత్తానికి బోష్ అనే బ్రాండింగ్ తోటి బోష్ ప్రొఫెషనల్ అని రాసింది. సో దీని మోడల్ నేమ్ ఎలా ఇచ్చారు. సో ఇది 600 వాటేజ్. ఇది ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు కనుక చూస్తే బోష్ ప్రొఫెషనల్ ఇంపాక్ట్ డ్రిల్లర్ ఉంది. ఇది 600 వాట్స్. తర్వాత అడ్రస్ బోష్ బ్రాండింగ్ అనేది ఉంది దీని మీద. సో ఒరిజినల్ బోష్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీల్తో వచ్చింది. సో ఈ సీల్ నేను ఇప్పుడే ఓపెన్ చేశాను. ఒకసారి ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏం ఇచ్చారో ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. రెడ్ కలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, క్లిప్స్ కూడా. సో ఓపెన్ చేద్దాం బాక్స్. ఓకే, దేర్ వి ఆర్. చూసారు కదా, స్ట్రైట్గా మనకి డ్రిల్ మిషన్ అనేది లోపల ఉంది. ఓకే, సో మాన్యువల్స్ అనేవి ఇచ్చేసారు. ఇది వారంటీ కార్డు, బోష్ది బోష్ వారంటీ కార్డు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్యూఆర్ కోడ్ కూడా ద్వారా స్కాన్ చేసి మొబైల్ ద్వారా మనము వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా పక్కన పెట్టేస్తాం. ఓకే, ఇది యూజర్ మాన్యువల్. నేను కొన్న మోడల్ వచ్చేసి GSB 600 ప్రొఫెషనల్. ఇది ఒక మోడల్ బోష్లో. సో 600 వాట్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, కాంక్రీట్ గోడల్లో కానీ వీటిల్లో కానీ డ్రిల్ చేయడానికి చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందని తీసుకున్నాను దీన్ని. సో ఇది ఇన్బిల్ట్ హ్యామర్ డ్రిల్ తోటి వస్తుంది అనమాట. సో హ్యామర్ డ్రిల్ అంటే మీకు కాంక్రీట్లోకి ఏమైనా హోల్ చేసేటప్పుడు హ్యామర్ డ్రిల్ మోడ్ని ఆన్ చేసుకుంటే మీకు ఈజీగా వర్క్ అనేది అవుతుంది. సో ఇది బోత్ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ యూజ్ చేయడానికి ఉంటుంది. అఫ్కోర్స్ నాకు ఆల్రెడీ డ్రిల్ మిషన్ యూజ్ చేయడం దాని విధానం తెలుసు కాబట్టి నేను తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీంతో పాటు ఏమి ఇచ్చారంటే, ఓకే, సో ఇవన్నీ డ్రిల్ బిట్స్ అండి. సో ఈ డ్రిల్ మిషన్లో పెట్టుకొని మనము ఇది చేయడానికి కొన్ని స్క్రూస్ కూడా ఇచ్చారు. ఓకే, సో స్క్రూ డ్రైవర్ బిట్స్ కూడా ఇచ్చారు దీంట్లో. మీరు చూడొచ్చు, స్క్రూ డ్రైవర్ బిట్స్ కూడా ఇచ్చారు దీంట్లో. సో అన్ని రకాల సైజుల స్క్రూ డ్రైవర్స్ బిట్స్ కూడా ఇచ్చాడు. మీ అవసరానికి తగ్గట్టుగా వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 3 టైప్ ఆఫ్ బిట్స్ ఇచ్చారు. దేనికి వాడుకోవాలని చెప్తాను. ఇది ఎక్స్టెన్షన్. సో డ్రిల్ బిట్కి దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని, ఈ స్క్రూ డ్రైవర్ బిట్ దీనికి ఫిక్స్ చేసుకొని మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సో నైస్, చాలా బాగుంది. ఇవి ఒరిజినల్ బోష్ డ్రిల్ బిట్స్ అండి, మనం వాడుకోవడానికి. ఇవి వుడ్లోకి, మధ్యలో ఉండేవి స్టీల్లోకి, ఫస్ట్లో ఉండేవి వచ్చేసి మనము కాంక్రీట్ వాటిల్లోకి హోల్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, డ్రిల్ బిట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. సో వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ విషయంలో అయితే ఏ రోజు కూడా బోష్ కాంప్రమైజ్ కాలేదు. సో నాకు తెలిసినంత వరకు బోష్ ప్రోడక్ట్స్ వాడడం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, ప్రొఫెషనల్స్కి ఎలా ఉంటుందో దాని క్వాలిటీ అన్నది. సో అండి, దీంతో పాటుగా కాంప్లిమెంటరీ లాగా మనకి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రూస్ అయితే ఇచ్చారు వాడుకోవడానికి.
ఇదండి దీని లోపల ఉండేది. సో సింపుల్గా ఒక పౌచ్ లాగా ఇచ్చాడు. సో మనం ఎక్కడ పెట్టుకొని పారేసుకుంటామని ఇబ్బంది లేకుండా మన వర్క్ అయిపోగానే ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇది కూడా బోస్ అనే బ్రాండింగ్తో వచ్చింది. సో ఇది కూడా బోస్ ఒరిజినలే. ఓకే, నెక్స్ట్ ఒక హ్యాండిల్. దీన్ని డ్రిల్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటే ఎక్స్ట్రా సపోర్ట్ కోసము మీకు బాగా ఇది వర్క్ అవుతుంది అనమాట. గ్రిప్ కుదిరి నీట్గా ఈజీగా డ్రిల్ చేయడానికి కుదురుతుంది అనమాట. సో ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. వైర్కి ఎక్సలెంట్ క్వాలిటీ ఉందండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇచ్చాడు డ్రిల్ మిషన్ అండి. ఇది చూడండి, డ్రిల్ చెక్ కూడా చాలా బాగుంది. డ్రిల్ చెక్ అంటే నథింగ్ మీకు కనిపిస్తున్నదే. ఇది స్టార్టింగ్లో ఉంది కదా స్టీల్ది, ఇక్కడే మనం డ్రిల్ బిట్ అనేది డ్రిల్ అనేది చేస్తాం. ఫిక్స్ చేసుకొని డ్రిల్ చెక్ అనేది అంటారు దీన్ని. ఇది చూడండి GSB 600 బోస్ బ్రాండింగ్తో ఇచ్చాడు. నేను ఇందాక చెప్పాను కదా మీకు హ్యామర్ మోడ్. హ్యామర్ మోడ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇది ట్రిగ్గర్. సో దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని మనం దీన్ని ఇలా పెడితే ఇది హోల్డ్ అయిపోతుంది. అంటే ప్రెస్ చేసే బాధ లేకుండా. వద్దనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని ఇలా చేస్తే సరిపోతుంది. ఇది రివర్స్ కూడా సంబంధించిందంటే ఆటో రివర్స్ అవుతుంది. ఇలా అన్నప్పుడు ఇది రివర్స్గా రొటేట్ అవుతుంది. ఇలా అన్నప్పుడు ఇది నార్మల్గా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది హ్యామర్ మోడ్. ఇక్కడ మీకు కనబడుతున్న కెమెరాలో ఇదే హ్యామర్ మోడ్. ఈ మోడ్ ఆన్ చేసుకున్నప్పుడు కాంక్రీట్లోకి మీరు ఈజీగా డ్రిల్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇది నార్మల్ మోడ్. వుడ్లోకి వాటిలోకి మీరు డ్రిల్ చేసుకునేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని డ్రిల్ చెక్ అంటారు. ఇది 1.5 to 13 mm వరకు ఉంది ఇది డ్రిల్ చెక్. దీని సైజ్ అంటారు దీన్ని. చూడండి ఎంతవరకు అనేది మొత్తం నీట్గా రాశారు. సో ఇది ఒక డ్రిల్ మిషన్ వాష్ది విత్ కంప్లీట్ వారంటీతో వస్తుంది. ఇది ఒక డ్రిల్ చెక్ అండి. దీన్ని ఓపెన్ చేసి మనం ఏం చేస్తాము, ఇక్కడ డ్రిల్ బిట్ పెట్టేటప్పుడు పెట్టి దాన్ని టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అది. సో వైర్ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు చూడొచ్చు వైర్ క్వాలిటీ కూడా. సో 1100 volts వరకు ఇది కెపాసిటీ ఉంది, తట్టుకునే కెపాసిటీ. సో ఇదండి బేసిక్గా బోస్ డ్రిల్ మిషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వాడుకోవాలి. నాకు తెలియదు, ఆయనే చెప్పాడు ఆ మాట. వచ్చేసరికి అది పెట్టి స్విచ్ చేసుకోవాలి. ఆ రోజు సచ్చినాక ఎలా నైట్ సర్వేగా ఉంటుంది. ఒక్కరోజు కల్లా దాన్ని నెంగిలిపోయినాడు. చూసా ఎట్టుందా ప్రీమియం లుక్ బోట్ ఎయిర్ డాప్స్ చూసా, అది లెక్క. దాని వీడియో పెడతావా? పెడతా, ఖచ్చితంగా పెడతా. కాదు ఏది కవితకి అనర్హం అని. డబ్బులు వచ్చినాయా పాత వీడియోకి? వచ్చినాయి. నీ బోటోడు పూర్తిగా చూస్తే వస్తాయి. ఇంకా నువ్వు అరగంట పెడితే ఇప్పుడు చూడటాడా? 30 సెకండ్లు పెట్టాలా? 30 సెకండ్లు పెడితే అది వీడియో అనిపించుకోదు. రీల్స్ ఫుల్ వీడియో రీల్స్ రెండో రిలీజ్ చేస్తే ఆతులు రావుతున్నాయి. స్టిక్కర్ అతకపోయింది మళ్ళీ. అందుకే తీయమని చెప్పి, ఎవరో ఒకరు తీసేటప్పుడు వీడియో తీసుకోవాలా. నువ్వు నెట్ మీద పెట్టుకుంటలేదు, పెట్టుకోలేవా? కెమెరా కొనలేవా? దగ్గర తీయించాలని నుండి తీసాడు. చూసిన శనివారం పత్తి కథ కమావేశం వేరే. కేబుల్ ఛార్జింగ్ కేబుల్ ఇంకే ఉంటుందా?
ఫ్రిడ్జ్ ఈ ఎల్జీ లీటర్. సో దీని కెపాసిటీ వచ్చేసి అప్ టు 300 లీటర్స్ వరకు వాడుకోవచ్చు మనం ఈ స్టెబిలైజర్ అనేది. సో దీన్ని ఒకసారి లేట్ చేయకుండా ఓపెన్ చేసి మనం ఫ్రిడ్జ్కి అనేది కనెక్ట్ చేసి చూద్దాము. సో ఇక్కడ ఉంది మన ఫ్రిడ్జ్ మెయిన్ సాకెట్ అనేది. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ యొక్క స్విచ్ని అయితే ఆపేస్తున్నాను. ఆపేసి ఈ కేబుల్ అయితే తీసేస్తున్నాను. తర్వాత మనం చేయాల్సింది స్టెబిలైజర్కి వచ్చిన మెయిన్ కేబుల్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాము. వేయట్లేదు. సో ఈ ఫ్రిడ్జ్కి వచ్చిన ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ స్టెబిలైజర్కి కనెక్షన్ అయితే మనం చేసేసాము. ఇప్పుడు స్విచ్ అనేది వేస్తున్నాము. స్విచ్ అనేది వేసాను. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఎంత వోల్టేజ్ అనేది వస్తుందో అనేది చూడొచ్చు మనం ఇక్కడ. ఓపీ అంటే అవుట్పుట్ అండి, 219 volts అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ ఎంత అనేది ఐపీ 244. సో ఇది స్టాండర్డ్గా ఫ్లక్చువేషన్స్ ఉన్న వోల్టేజ్ని కూడా కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా ఫ్రిడ్జ్కి ఎంత అయితే అవసరం అవుతుందో అంత వోల్టేజ్ అనేది పంపిస్తుంది. సో ఇదే స్మార్ట్ టెక్నాలజీ వీగార్డ్ స్టెబిలైజర్ గురించి. సో ఇదన్నీ దీని పనితీరు. సో చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చండి. మీరు చూడొచ్చు, మరొకసారి చూపిస్తున్నాను మీకు. 244 అవుట్పుట్. ఓపీ అంటే ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ వాల్యూ 219 అంటే మనం మెయిన్ సప్లై నుంచి వచ్చేది 219. ఐపీ అంటే ఇన్పుట్. సో దాన్ని అది 244 volts అంటే ఇంచుమించు ఒక 250 voltsగా మార్చి అది పంపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
क्या कहते हैं कि भाई तुम दस्ती హై వ్యూయర్స్, వెల్కమ్ టు విక్రమ్ టెక్ టాక్. ఇవాళ మనం వీగార్డ్ రెఫ్రిజిరేటర్ వోల్టేజ్ స్టెబిలైజర్ అనేది అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఇది నేను అమెజాన్లో తీసుకోవడం అనేది జరిగింది. సో ఒకసారి క్విక్గా ఈ స్టెబిలైజర్ని ఓపెన్ చేసి దీనిలో ఏముంది, దీని స్పెసిఫికేషన్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ప్యాకింగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూద్దాము. సో ఎప్పటిలాగే అమెజాన్ ప్యాకింగ్ అనేది చాలా సెక్యూర్డ్గా నీట్గా వచ్చింది. సో ఇది వీగార్డ్ వోల్టేజ్ స్టెబిలైజర్. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి VGSD 50 స్మార్ట్ డిజైన్ టు ప్రొటెక్ట్ యువర్ రిఫ్రిజిరేటర్. వోల్టేజ్ వచ్చేసి వర్కింగ్ రేంజ్ 130 VAC టు 290 VAC. సో ఒక 5 years వారంటీ తోటి ఇస్తున్నామని చెప్పారు వీళ్ళు. సో అందరికీ తెలిసిందే వీగార్డ్ అనేది ఒక స్టాండర్డ్ కంపెనీ. సో స్టెబిలైజర్స్లో సో నేను తీసుకునే ముందర బాగా రీసెర్చ్ చేసి తీసుకున్నాను. ఇది నా ఫ్రిడ్జ్ కోసం ఉంది. సో ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాము. తర్వాత దీన్ని ప్లగ్ఇన్ పెట్టి చూస్తాము, అది ఎలా వర్క్ అవుతుంది, దీన్ని ఏంటనేది మనకి ఐడియా వస్తుంది. ఓకే, చూస్తున్నాము దీన్ని. ఓకే, సో చాలా సెక్యూర్డ్గా ఇచ్చాడండి. ఇన్సైడ్ బాక్స్ ఒకసారి మీరు చూడొచ్చు నీట్గా. చాలా సెక్యూర్డ్గా ఇచ్చాడు. సో స్టెబిలైజర్ తీసి పక్కన వెళ్దాం. ఓకే, ఇన్సైడ్ బాక్స్లో ఇది. సో ఇది మొత్తం ఎంటీ బాక్స్ ఇది. ఓకే, దీని మీద MRP కూడా చూడొచ్చు, 2550 అని ఇస్తున్నారు. సో చూద్దాం. బట్ ఇది నాకు బెస్ట్ డీల్లో వచ్చింది. సో ఇది ఎవరైనా కావాలనుకుంటే నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండి, వారంటీ గైడ్. సో మోడల్ నెంబర్ తోటి ఇచ్చేశారు. సో దీన్ని ఎలా వాడాలి, ఇలా ఏ విధంగా వాడాలి, వారంటీ దేనికి అప్లికబుల్ అవుతుందనే విషయాన్ని మీకు ఈ వారంటీ కార్డులో అనేది ఇచ్చున్నాడు ఆల్రెడీ. సో ఎవరైనా కొత్తగా తీసుకొని స్టెబిలైజర్ వాడుతుండే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. సో మీకు మంచి ఐడియా అనేది వస్తుంది, ఎలా వాడాలి, ఎలా ఏ సర్కమ్స్టాన్సెస్లో వారంటీ అనేది కవర్ అవుతుంది, ఎలా వాడాలి అనేది మీకు అర్థమవుతుంది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనం మెయిన్ ఐటమ్ స్టెబిలైజర్ దగ్గరికి వచ్చేస్తుంది. సో స్టెబిలైజర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సెక్యూర్ ప్యాకింగ్లోనే ఇచ్చాడండి, చాలా బాగుంది కలర్ కూడా. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో వీగార్డ్ బ్రాండెడ్ సింబల్ అనేది ఉందండి. సో ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ రాశాడు. సో ఇది డిజిటల్ మీటర్ తోటి వస్తుంది. సో వన్స్ మనం ప్లగ్గింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్ప్లేలో కనబడుతుంది ఎంత వోల్టేజ్ ఉండేది, ఇన్పుట్ అవుట్పుట్ అనేది. సో అదొకసారి నేను చెక్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ. ఓకే, సో 2 ఆంపియర్ కెపాసిటీతో వస్తుంది ఇది. సో దీని గురించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చున్నాడండి. ఓకే, సో ఇది 3-pin సాకెట్ ఒకటి ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఫ్రిడ్జ్ ప్లగ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. దీన్ని మెయిన్ సాకెట్లో కనెక్ట్ చేస్తాం, మెయిన్ పవర్ సప్లైకి. సో దట్ మనకి మన ఫ్రిడ్జ్ అనేది సేఫ్గా ఉంటుంది. ఏదైనా ఎక్స్ట్రా వోల్టేజ్ వచ్చినా, ఎలక్ట్రానిక్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా వాటన్నిటి నుంచి మన ఫ్రిడ్జ్ని అయితే ఇది కంపల్సరీగా కాపాడుతుంది.
సో ఇది వీగార్డ్ వోల్టేజ్ స్టెబిలైజర్. దీనికి సంబంధించిన పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేది నేను మీకు వీడియోలో స్క్రోల్ అయ్యేటట్టు చేస్తాను. సో మీరు టెక్నికల్ స్పెసిఫికేషన్ అయితే కంపల్సరీగా కనిపించి చూడొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.